మరో బ్రేకింగ్ చూస్తున్నాం. త్వరలో ఏపీ నామినేషన్ పోస్టుల భర్తీ జరగనుంది. ఏపీలో భారీగా నామినేటెడ్ పదవుల భర్తీ 25% జనసేనకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇక గుంటూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బోనబోయిన శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్గా గాదె వెంకటేశ్వరరావు, అదేవిధంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా అలహరి సుధాకర్, అదేవిధంగా వైస్ కార్పొరేషన్ చైర్మన్గా దుగ్గిశెట్టి సుజయ్ బాబు, ఏపీ గ్రిడ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా బ్రాండెడ్ రామకృష్ణ, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్గా రాయపాటి అరుణ, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా నివాస్ వర్మ, అదేవిధంగా గవార కార్పొరేషన్ చైర్మన్గా పేతకం శెట్టి శ్యామ్ సుధారావు, అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్గా షేక్ రియాజ్, కాపు కార్పొరేషన్ చైర్మన్గా అమిశెట్టి వాసు, దుర్గగుడి చైర్మన్గా బాడిత శంకర్, మహిళా కమిషన్ చైర్పర్సన్గా కన్నా రజని, ఇక ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివపార్వతి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా రావి సౌజన్య, ఇలా అన్ని శాఖలకు చైర్మన్లను ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రెడీగా దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ వరుణ్, ఏదైతే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కీలకంగా భర్తీ చేయబోతుంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయాయి, ప్రభుత్వాలకు సంబంధించి మంత్రులు మొత్తం నిండిపోయిన పరిస్థితి. ఇప్పుడు పార్టీని నమ్ముకున్న వారు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకి ఇక పదవుల పందెం ముందుండబోతుందని చెప్పొచ్చు. మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఈ రోజు లేదా రేపట్లో ఈ ఏపీకి సంబంధించి నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉండబోతుంది. మొత్తం 35 పైగా నామినేటెడ్ పోస్టులకు చైర్మన్లను ఖరారు చేయబోతుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో ఏదైతే కూటమిలో ఉన్న ఇటు జనసేనకు అదేవిధంగా బీజేపీకి కూడా పదవులు దక్కబోతున్నాయి. ఏదైతే జనసేన టీడీపీ కూటమి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం జనసేనకు 25% నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతున్నారు. అందులో కీలకమైన పోస్టులు కూడా ఉంటున్నాయి. అదేవిధంగా మిగతావన్నీ కూడా టీడీపీ సంబంధించిన నేతలు ఉండబోతున్నారు. బహుశా 2 లేదా 3 బీజేపీ పార్టీకి సంబంధించి ఇస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మనం చూసుకుంటే కనుక ఇందులో ప్రధానంగా మనకి టీటీడీ చైర్మన్ సంబంధించి గాదె వెంకటేశ్వరరావుకు ఈ నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నారు టీటీడీ చైర్మన్ గా అని చెప్పేసి మన దగ్గర ఉన్న సమాచారం. అదేవిధంగా మొత్తం ఇక నగరాలకు సంబంధించి నగరాభివృద్ధి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా చైర్మన్లను ప్రకటించబోతుంది. గుంటూరు అర్బన్ కి సంబంధించి బనబోయిన శ్రీనివాస్ కు అవకాశం దక్కబోతుంది. అదేవిధంగా నెల్లూరు అర్బన్ సంబంధించి అలహరి సుధాకర్ కి దక్కబోతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ప్రతి నామినేటెడ్ పోస్టును కూడా ఈసారి ఫిల్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో ఏదైతే నామినేటెడ్ పోస్టుల వల్ల ప్రభుత్వానికి ఖజానాకు గండి పడుతుందని చెప్పేసి ఆలోచించిన చంద్రబాబు ఈసారి మాత్రం ఖచ్చితంగా నామినేటెడ్ పదవులను మొత్తం కూడా అన్ని పార్టీల కూటమిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో కానీ రేపు కానీ అధికారికంగా ఒక ప్రకటన వెలువడబోతుంది. ఇక జనసేన పార్టీకి వచ్చేసరికి 25% అయితే ఇస్తున్నారు. బట్ బీజేపీకి ఎంత శాతం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు? బీజేపీ పార్టీ నుంచి కూడా ఎవరైనా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీకి ఏమన్నా కొంతమేర అన్నా కానీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా శ్రీనివాస్? ఖచ్చితంగా కూటమికి సంబంధించి కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా విజయ ఎన్నికలకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందులో భాగస్వామ్యం ఉంటుంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. 25% అయితే పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేనకి ఇస్తున్నారు. మిగతా బహుశా 5 నుంచి 6% లేదా 7% బీజేపీకి ఇస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.